Hi, hello, namaste. Welcome to 99 TV special chit chat. Movie team with Sita Kalyana Vaibhogame. Sita Kalyana Vaibhogame రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ సూపర్ టాక్ని సంపాదించుకుంది, మంచి పాజిటివ్ రెస్పాన్స్తో ప్రేక్షకుల్లోకి దూసుకు వెళ్ళిపోతుంది. సో ఈ మూవీలో నటించినటువంటి హీరో, హీరోయిన్ అండ్ విలన్ వీరు ముగ్గురు కూడా మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు మూవీ మేకింగ్ అప్పుడు వీళ్ళు అసలు డైరెక్టర్ని డైరెక్ట్ చేయనిచ్చారా, అల్లరి చేస్తూ ఉన్నారా, ఇలాంటివి ఫనీ థింగ్స్ అని కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మనతో ఉన్నారు హీరోయిన్ గరిమా చౌహాన్ అండ్ హీరో సుమన్ తేజ్ అండ్ విలన్ అని చెప్తున్నాం మీ గురించి గగన్ విహారీ. తను మీకు ఆల్రెడీ తెలుసు, ఎస్టాబ్లిష్డ్ హీరో అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తూ ఆల్రెడీ చేరువైపోయారు. వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఇద్దరు మాత్రం డెబ్యూ మూవీ అయినప్పటికీ కూడా అసలు డెబ్యూ మూవీలో లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్, అంత చక్కటి రెస్పాన్స్ని సంపాదించారు ఈ మూవీతో. మరి వీళ్ళ ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. హాయ్ గరిమా. హలో. హాయ్ సుమన్. హాయ్ గగన్. యా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి టైటిల్తో వచ్చారు. సీతా కళ్యాణ వైభోగం అంటేనే ఒక మంచి వైబ్ మాట ఆడియన్స్కి. ఆ ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్తారో థియేటర్కి, అలాంటి ఒక హోమ్లీ నేచర్ని ఇస్తూ ఒక మంచి స్టోరీని తెలిసిన నరేషన్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా మీ డైరెక్టర్ గారు ఈ మూవీని ఎస్టాబ్లిష్ చేశారు. సో అందుకే నువ్వు మంచి సక్సెస్ని పొందారు. మీరు డెబ్యూ కాబట్టి మీతోనే మాట్లాడదాం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. ఫస్ట్ సుమన్ తేజ్ దగ్గరికి వెళ్ళిపోతాం, హీరో గారు కాబట్టి. సుమన్, ఒక మంచి క్యారెక్టర్తో హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, అసలు ఫస్ట్ ఈ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత మంచి రెస్పాన్స్ మీకు టాలీవుడ్లో వస్తుంది అని? యా, అంటే యాక్చువల్లీ సినిమా ఎట్లా వచ్చిందని మన ముందే తెలుస్తుంది కదా. అంటే వర్క్ చేసేటప్పుడు కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఉంటుందని తెలుసు, కానీ యాక్చువల్లీ మేము ఎమోషనల్ అయినట్టు జనాలు అవుతారా కాదా, అంటే మేము ఇంత హ్యాపీనెస్ ఉంది కదా చేసేటప్పుడు, మరి పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మనకు తెలియదు. కానీ సినిమా చూసేటప్పుడు లైక్ ఎంతోమంది కళలో నీళ్ళు చూసాను నేను, చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20 minutes కంప్లీట్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అంత రెస్పాన్స్, మన సినిమా చూసుకుంటే అంత ఎమోషనల్ అవుతున్నారు. అంత థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక మూవీని మన అంచనాలు వేరుంటాయి, బట్ మన మూవీ గురించి ఆడియన్స్ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ రియల్ రెస్పాన్స్ ఏంటి అనేది, అందులోనూ కొత్తగా ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీకి వచ్చారో వాళ్ళ రెస్పాన్స్ అయినప్పుడు చాలా హ్యాపీ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మూవీనే చక్కటి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు, అదే యాక్టింగ్ పరంగా కావచ్చు, మీ క్యారెక్టర్స్ పరంగా కావచ్చు. అండ్ గరిమా, యు ఆర్ ద డిఫరెంట్ హీరోయిన్. ఇక్కడ ఎట్లా ఉంది, అక్కడ స్క్రీన్ మీద ఎలా ఉంది, ఇంత హోమ్లీ, ఇంత డిఫరెన్స్ అసలు. యు ఆర్ లుకింగ్ సో క్యూట్, సో గుడ్, అండ్ యు ఆర్ యాక్టింగ్ ఆల్సో సూపర్. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ సక్సెస్? I mean, I'm really enjoying this phase, and yeah, as a debut, when you get to see yourself on 70mm screen, it feels so nice. When it's your passion, it's your dream, you have done a lot through your journey and you have suffered a lot and then you have received a lot. It all makes sense now. Okay. I'm very happy and happy to debut in Tollywood because people love us so much over here. Are you satisfied because you are MBBS student, but you choose this profession now? Why? Actually, I love Isn't to it act. passion? Yeah, I love to act. I mean, first when I faced the camera, it was a very special moment for me when I started this journey, the acting career. So I always thought, why I can't, pursue the acting. So it is nothing like that I left my medical career or something, but yeah, I mean, I enjoyed a lot while acting. So I just tried to follow my heart. Okay, try to follow the passion, that's it. And Gagan, ముందుగా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. yes, tomorrow తన బర్త్డే. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కొంచెం తెలుసుకోవాల్సి వస్తుంది. అంతేనా? తెలీదు నాకు. ఇప్పుడు పార్టీ అడగాలి కదా. పార్టీ. మీ డైరెక్టర్ గారు మీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, ఒప్పుకుంటారా? అంతే కదా, రేపు బర్త్డే రావడం ఈ సినిమా. సో ఫీల్ సో హ్యాపీ. సో గగన్కి ఇది స్పెషల్
మూవీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. చాలా special. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? హీరోగా మీకు చాలా విన్నారు, హీరోగా మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ప్రతి క్యారెక్టర్కి మధ్యకాలంలో ఒక గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక లెంతీ క్యారెక్టర్ కదా అవును. మీకు ఇందులో Throughout. త్రూఅవుట్ వచ్చిన రివ్యూస్ కూడా చూసుకున్నట్లయితే ఆ క్యారెక్టర్ గురించి చాలా చక్కగా చాలా పాజిటివ్గా రాశారు. అవునండి, ఏమంటారు? చాలా థ్యాంక్ యూ ఆల్ ద రివ్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రివ్యూస్ అన్ని చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా భయం ఉంటుంది నేను చేసేది అంటే జనాలకి ఎలా వెళ్తుంది, ఎలా రీచ్ అవుతుందని. మీ రివ్యూస్తోనే మేము తెలుసుకోగలుగుతాం. సో మీ రివ్యూవర్స్ అందరికీ, రాసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. చాలా బాగా రాశారు. అంటే నేను చేసిన దానికంటే చాలా ఎక్కువ రాశారు అనిపించింది. అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంటే మాకేంటంటే భయం ఉంటుంది, అంటే మనం చేసినప్పుడు అక్కడ ఉన్న రెస్పాన్స్ లేదంటే డైరెక్టర్స్ చెప్పే ఫీడ్బ్యాక్ ఉంటుంది. బట్ ఆడియన్స్ డిఫరెంట్, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది రివ్యూస్ ద్వారానే మనకు తెలుస్తుంది. సో నిన్న రివ్యూస్ అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే గెస్ట్ చేశారా మీకు ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది? బిఫోర్ ఒక మూవీ మీద మీకుండే ఎక్స్పెక్టేషన్స్ మీకుంటాయి, బట్ ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఒక టెన్షన్ ఉంటుంది. మనం ఎంత ప్రాజెక్ట్ చేసినా ఆ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాం. బట్ ఇంత మంచి రెస్పాన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, అది యాక్చువల్లీ ఎక్కువ విలేజెస్ నుంచి అంటే 2 టైర్ నుంచి చాలా బాగా వస్తుంది. ఒకతనైతే కాల్ చేసి, నాకు ఎప్పుడో లాంగ్ టైం ఫ్రెండ్ కాల్ చేసి, నన్ను సినిమాకి అదిరిపోయింది, మళ్ళీ వాళ్ళు 2వ రోజు వెళ్తున్నాం, సెకండ్ టైం విత్ ఫ్యామిలీ వెళ్తున్నాం అన్నారు. సో దట్ ఫీల్స్ అంటే ట్రూ. అంటే ఒకసారి చూసి వదిలేసి చెప్పడం వేరు, అతను చూసి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తున్నానంటూ నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. సుమన్, తను చెప్తున్నారు రిపీటెడ్ ఆడియన్స్, అది ఇంకా స్పెషల్ కదా. రిపీటెడ్ ఆడియన్స్ మన మూవీకి వస్తున్నారంటే అది సక్సెస్లో ఒక భాగం. మీరు ఇది డెబ్యూ మూవీ కాబట్టి అసలు మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి? ఒకవేళ సినీ ఇండస్ట్రీ కాకపోయింటే మీరు ఏది చూస్ చేసుకునేవారు? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అంటే ఏదో సడన్ గా వచ్చిందని కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, యాక్టర్ అవ్వాలి అనే ఒక అంబిషన్ తోనే మీరు గ్రో అయ్యారు. ఓకే. మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్. మా ఫాదర్కి అంటే ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా హిందీ సాంగ్స్, కార్లో ఎక్కితే హిందీ సాంగ్స్, కిషోర్ కుమార్ గారి సాంగ్స్, అవి అంటే కంటిన్యూ త్రూ అవుట్ నేను నా చైల్డ్హుడ్ నుంచి ఆ సినీ ఇంట్రెస్ట్ అనేది నాకు ఉంది. అండ్ ఐ రిమెంబర్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్తుండే, చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. సో రాఘవేంద్ర రావు గారికి ఆడిషన్ ఇచ్చారు, చిన్న షార్ట్ వేసుకొని స్కూల్లో ఉన్నప్పుడు. ఎంత ఏజ్? 4th క్లాస్ అంతే. అప్పుడు కూడా వెళ్ళా, అంటే అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పుడు బీటెక్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటి యూనివర్సిటీ ఉంది వెల్లూరులో. అది అయిపోయాక వచ్చి యాక్టింగ్ కెరీర్, రామానాయుడు ఫిలిం స్కూల్, థియేటర్ ప్లేస్, షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కంటిన్యూ జర్నీ. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది ఈ మూవీలో హీరోగా మీకు? కొత్త యాక్టర్కి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అంటే రిజెక్షన్స్, ఆల్మోస్ట్ ఒక మూవీ స్టార్ట్ అయిపోయి అంటే మధ్యలో ఆగిపోవడం, ఇలాంటి చాలా జరుగుతుంటాయి. కానీ అవన్నీ ఫేస్ చేశాక నాకు మా డైరెక్టర్ సతీష్ పరంవేల్ ఆయన పరిచయం అయ్యాక మేము చాలా రోజులు ట్రావెల్ చేసినాం, అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ ట్రావెల్ చేసి ఓకే ఒక సినిమా చేద్దాం మనము అని ఎన్నో స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తుండే. సో ఫైనలీ వర్కౌట్ అయింది ఒకటి, మా ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ వల్ల. ఓకే. ఇక మీది మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? మీ క్యారెక్టర్ ఇస్ చాలా మంచి క్యారెక్టర్, రామ్ అనే ఒక క్యారెక్టర్, అండ్ చాలా ఈజీగా ప్రేక్షకుల్లోకి వెళ్ళేటటువంటి పాత్రలు మేమే. రామ్ కానీ తిన పాత్ర కానీ, అంటే మనకి ఆల్రెడీ తెలిసిన పురాణాల్లో ఒక ఐడియా ఉన్న పాత్రల్ని బేస్ చేసుకుంటూ ఒక డిఫరెంట్గా ఇచ్చారు డైరెక్టర్ గారు. సో వెరీ క్యాచీ నేమ్తో మీరు వచ్చారు. సో మన హీరో విలన్తో మీ ఫైట్స్, మీ సీన్స్ ఎట్లా అనిపించాయి అసలు ఫైట్ సీన్స్ అప్పుడు? గగన్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్, సీనియర్ మోస్ట్ కాబట్టి. ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడుగా లేదా మీరు ఇబ్బంది పడ్డారా? ఆయనే పడుంటాడు యాక్చువల్లీ. నాది డెబ్యూ కదా, నేను ఫస్ట్ టైం ఫైట్స్ చేస్తున్నాను, నేను ఫస్ట్ టైం అన్ని నా ఫస్ట్ టైం. ఆయనకు ఆల్రెడీ సీనియర్, సో పడుంటాడు. పడ్డావా? అలా డిస్కస్ చేసుకున్నాను అప్పటికప్పుడు స్పాట్ లో ఫైట్ చేసినప్పుడు, కానీ ఇట్లా చేస్తే చిన్న చిన్న టెక్నిక్స్ అంతా ఉంటే షేర్ చేసుకున్నాను. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. నేను చేసిన వాళ్ళు అందరి డెబ్యూస్ తను చాలా ఈజీ ఫైట్స్. అప్పుడు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంది, అంటే అతను చిన్నప్పటి నుంచి హీరో వాళ్ళని థాట్ ఉన్నారు కాబట్టి అతను ఆల్రెడీ నేర్చుకున్నారు, ఫైట్స్ నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్చుకున్నారు, ట్రైన్డ్ పర్సన్ కాబట్టి. మళ్ళీ ఫీల్ వస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ ఇటు దేవరా షూట్కి వెళ్తుండే, నెక్స్ట్ డే పుష్ప షూట్కి వెళ్తుండే, తర్వాత మా షూట్కి వస్తుండే. అంటే ఆయన డిఫరెంట్ రేంజెస్ చూస్తూ వస్తారు ఆయన.
అసలు నైట్ అక్కడ షూట్, మార్నింగ్ ఇక్కడ షూట్ ఎట్లా చేశారు? వెరీ ప్యాషనెట్. పుష్పలో డే అండ్ నైట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మన దానికి వచ్చేస్తుండే ఓకే సెట్లోకి. అవసరం లేదు అంటే మేనేజ్ చేయవచ్చు, కానీ ఉండి ఎవ్రీ సీన్ నేను చూడాలి అని ఆయన వచ్చి చేస్తుండే. ఆ ప్రాసెస్లో మీరు ఫైట్స్ చూస్తే అదే రేంజ్లో ఉంటాయి. బాగున్నాయి ఇద్దరు కూడా, ఒకరికొకరు చాలా చక్కగా ఇచ్చారు. ఆ ఫైట్ ఇద్దరు టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. అంటే ఒకరు కొత్త లేకపోతే అది అలా లేకుండా బ్యాలెన్స్ బాగా చేశారు. పెద్ద పెద్ద సీక్వెన్సెస్ యాక్చువల్లీ ఆ పెద్ద సీక్వెన్స్ ఇట్లా కొంచెం తాకితే అంటే మనం కొంచెం డార్లింగ్ కొంచెం మెల్లగా అయ్యో తాకిందా పర్లేదా. అయితే చాలా మెమరీస్ ఉన్నాయి మాట. చాలా మెమరీస్ అంటే మా ఇద్దరికి వెరీ గుడ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సూపర్. ఈమెతో ఆడుకుంటుండే. తెలుగు రాదు పాపం గరిమైన బాగా ఆట పట్టించేసింది. తెలుగు రాదు కదా, ఇప్పుడు అర్థమవుతుందేమో కదా దానికి. ఏం లేదు. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా రైట్ నౌ ఆల్సో అండర్స్టూడ్. అర్థమైంది ఇట్లా మాట్లాడే లిటిల్ బిట్ వెరీ లిటిల్. కొన్ని నేర్పించిన కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. తప్పు నేర్పిస్తాడు, తప్పు ఉల్టా నేర్పిస్తాడు, ఇంకా ఫన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. హౌ డిడ్ యు మేనేజ్? యు హావ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, సో team is so supportive. He taught me some words also. లేదు పెద్ద లెంత్ డైలాగ్ చెప్పేసి నేర్చుకుని చెప్పేసేది. డైలాగ్ చెప్తా. I don't remember it now, but yeah, when they gave me script, I learned them. I have a problem, like when they prompt, I'm not able to perform. Okay. My attention goes to prompting. Yeah. So I don't like prompting. I wanted it to be like I will learn it, then I'll perform it. But I mean, Satish sir also helped me a lot. He used to explain the situation in such a way that emotions are, you can carry out the emotion very easily. And he also helped me a lot. People there, they wrote in English, tell me every situation, this is happening, this is his dialogue, and so many things. And he was always there to tell me, it's starting now. It's cut now. నాకు ప్రాబ్లం, ఈమెకే ప్రాబ్లం లేదు. ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఫుల్ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఈమె ఏడ్చుకుంటూ నేను వెళ్ళిపోతా రామని ఒక డైలాగ్ ఉంటుంది అనుకో. ఈమెకు తెలుగు రాదు కదా, నేను వెళ్ళపోతా అనేదో అంటది. నాకు నవ్వు వస్తుంది. డైరెక్టర్ సుమన్ ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. డైలాగ్ చూడండి, వెళ్ళపోతా నవ్వు రాదా ఎవరికైనా? ఈమె ఏడుస్తూనే ఉంటుంది, మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది. కాకపోతే వెళ్ళపోతా మీకు ఫన్ క్రియేట్ అవుతుంది. So this used to happen with me also. The first time I am learning some new dialogues and I understood what meaning is, but when I'm pronouncing those words, I used to think, what kind of words are these? Because I come from Hindi, so they are very different. Okay. It sounds very different. So while performing, it used to happen with me also. I used to it used to be very funny for me in emotional scenes also. But you give best performance as per your role. You did it. Thank you so much. వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న ఎమోషనల్ సీన్స్ గురించి చాలా మంది చెప్పారండి. బేసికల్లీ ఆ లాస్ట్ లో ఉండే సీన్స్ అన్నింటిలో పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అందరూ ఎమోట్ అవుతున్నారు. ఇక్కడ జరిగేదానికి చాలా బాగా ఎమోట్ అవుతున్నారు. I mean, Naganidhu sir and Shivaji Raj sir, they are great performers. Okay. When you perform with them, it becomes very natural for you to act. They perform in such a way. He also. He used to perform. I'm like this already. I don't have to emote. It went inside. I'm scared. Enough. భయపెట్టేసి అందరి సెట్ లో. అబ్బా. సో రావణ క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యారు. పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్. అంతకన్నా బెటర్ ఇమాజిన్ చేసుకున్నాను. I remember the first day I met him on set. I was like, oh, he's Ravan, and I just thought that he is like that. In my mind, somewhat I thought when he is like, he has a personality like that. But afterwards, when I had chat with him, he's so cool. He's such a good, kind person, opposite to the character. నేను మీట్ అవడమే డైరెక్ట్ ఆన్ సెట్ ఆన్ యాక్షన్ లో మీట్ అయ్యాం. పరిచయం కూడా లేదు. డైరెక్టర్ గారు కూడా ఏమి వచ్చి సో షీఈ్ గరిమా అని కూడా చెప్పలేదు. డైరెక్ట్ యాక్షన్ లోనే మీట్ అయ్యాం అనమాట. సో షీఈ్ హ్యావింగ్ ఇంపాక్ట్ దట్ he's a very bad guy. Bad person, I mean, strong personality. Like he's got lot of attitude and like that. But when what about Suman? We had lot of fun on set. He's sweetheart.
He is very childish and innocent. Okay. See. Only Yeah. Garma is matured. No, he has that baby face, you know. He's very clever in terms when it comes to so many things, but he used to make such baby face. Puppy face, you think, arre, he's such a child, it's okay. అయితే బాగా ఆట పట్టించారు కదా. బాగా అదే మంచి ఫన్ ఉంటుండే, అందరం కలిసి ఉంటుండే, బాగా మాట్లాడుకుని ఫన్ ఉంటుండే బాగా. అసలు గరిమ గురించి చెప్పాలి చూస్తే మీరు ఏం చెప్తారు? ఏ క్వాలిటీ మీకు తనలో అసలు ఇంత మంచి క్వాలిటీ ఉంది అనిపించింది ఏమైనా ఉందా? టైమింగ్ వెరీ ఫాస్ట్ కదా అది కాదు, లైక్ మంచి డెడికేషన్, నాకు మెయిన్ డెడికేషన్. అంటే ఒక సీన్ ఇస్తే ప్రిపేర్ అయ్యి అందుకే షార్ట్కి లేట్ వస్తుండేనేమో కానీ బాగా ప్రిపేర్ అవుతుండే. బాగా చెప్పారు. చెప్పాల్సింది అదే కదా, ఇలా కన్ఫ్యూజ్ చేశారు మీరు తనని, అర్థమైంది మీ ఎక్స్ప్రెషన్కి మాటకి. అమ్మో, టూ ఇంటెలిజెంట్, తను కరెక్ట్గా చెప్పింది హీస్ క్లవర్ అని. You are right. See, I told you. I had a good observation about him. Very good observation. I know him very well. సో మనం ఎప్పుడైనా అనిపించిందా తిని ఎంబీబీఎస్ చేసిన వచ్చిన అమ్మాయి యాక్టింగ్ ఏంటి ఏం చేస్తుందని జస్ట్ ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? వచ్చిన స్టార్ట్ అయిన కొత్తలో, షూటింగ్ స్టార్ట్ అయిన? లేదు లేదు, ఎందుకంటే మ్యాక్సిమం నేనే వాడినా. నాకు ఫీవర్ వచ్చినా టాబ్లెట్, అంటే ఫ్రీ డాక్టర్. మ్యాక్సిమం నేను వాడి This used to happen a lot. నాకు అడ్వాంటేజ్. సో నాకు ఎప్పుడు అనిపించలేదు ఎంబీఎస్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చినందుకు నేను. But I'm ప్రొఫెషన్ పరంగా ఎంబీబీఎస్ చేస్తే కొంత జస్ట్ స్మాల్ సర్కిల్ విల్ బి సర్వింగ్, బట్ ఈజ్ అన్ యాక్టర్, షీ కెన్ సర్వ్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ రెండు డిఫరెంట్ ఫీల్డ్స్. తను ఇప్పటిదాకా ఉన్నది వేరు, బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్. తనలో ఉన్న టాలెంట్ ని ఎంతో కొన్ని కోట్లాది మందికి నచ్చేయాలి. యాక్చువల్లీ ఇట్ ఇస్ గ్రేట్ కదా మేడం, అంత Yes, కష్టపడి చదువుకుని yeah. చాలా మంది ఉన్నారు. సాయి పల్లవి is there, డాక్టర్స్ అందరూ యాక్టర్స్ అవుతున్నారా? డాక్టర్స్ ఆర్ టర్నింగ్ యాక్టర్స్. No, but the thing is, what I like about it, MBBS I have done something that I have learned will be with me forever. So I can serve people with whatever knowledge I got. I'm not pursuing it anymore, but whatever I have received, I can use it anywhere I go. I meet so many people on set. They wanted some counseling or something, and people who are related to the people who are working on set, to them I try to help as many people, and that's where I get a satisfaction. Okay, I did the right thing, matlab I learned it and I'm using it. Maybe I'm not making money out of it, but I am using it for the noble cause. That gives me really a satisfaction. సూపర్ సూపర్. మదర్ తెరీసా ప్రీవియస్లీ అందరూ బాగా వేసేస్తున్నారు అమ్మాయి మీద పాపం. Now I can't understand. I'm saying this generation Mother Teresa. No. please, I am not. పాపం సెట్లో ఆడించేసరే ఈ 5 నిమిషాల్లోనే పాపం మా అమ్మాయిని మీరు ఇంత అలా ఆడుకుంటే పాపం సెట్లో. షీస్ వెరీ నైస్ పర్సన్. Don't argue with me. I'll give you injection. Wrong injection. మీకు రామ్, మీ ఓవరాల్ మీ స్టోరీలో మీ క్యారెక్టర్ వచ్చేసరికి మీకు టఫ్ అని అనిపించినటువంటి సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మూవీలో? డైలాగ్స్ కావచ్చు, కాస్త టఫ్గా అనిపించింది ఏంటి? సో డెబ్యూ కాబట్టి నాకు నార్మల్గా అన్ని సీన్స్ ఛాలెంజింగ్ అనిపిస్తాయి. ఫైట్స్ నాకు మెయిన్గా ఫైట్స్ ఛాలెంజింగ్ అనిపించినాయి. అండ్ ఐ ఎంజాయ్డ్ ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేసా. కొంచెం రొమాంటిక్ ఏమైనా ఉంటే ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ మిగతా అంతే ఎంజాయ్ చేస్తాను. మీరు ఇబ్బంది పడ్డారా? ఇంత నాటే ఉన్నారు కదా, చెప్తారు మేడం. మిమ్మల్ని అడగాలి అసలు ఆయన గురించి కాదు, నీ గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. సో యూఆర్ బేసికలీ లవర్ బాయ్. అంటే యూ హ్యావ్ దట్ ఇన్బిల్ట్ లవర్ బాయ్ అంటే ఏమంటే క్వాలిటీస్ ఏమో అది అందరికి ఉండదు అబ్బా. సీరియస్లీ మీకు ఇన్బిల్ట్ ఉన్నాయి లవర్ బాయ్ క్వాలిటీస్. ఐ థింక్ కిరణ్ అంటే చూస్తున్నా కదా, మరీ ఉన్నాయి కదా నీకు. చాలా తక్కువ మందికి ఇన్బిల్ట్ గా ఉంటుంది కదా మేడం. హీ నీడ్ నాట్, నాకు అనిపిస్తుంది అంటే హీ నీడ్ నాట్ డూ స్పెసిఫిక్ వర్క్ ఆన్ ఇట్ అనిపిస్తుంది. లవ్ సీన్స్ అది వచ్చి అమ్మాయి పప్పి ఫేజ్ అంతా ఉంటుంది, చెప్తూ ఉంటుంది. కానీ కరెక్ట్గా సరిపోయారు తెలుసా మీరు ముగ్గురు, మామూలుగా లేరు అసలు. అందుకే అంత బాగా సెట్ అయి ఉంటుంది మీకు. గగన్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు అసలు? గగన్ అంటే ఏంటి, మీకు ఏమనిపించింది తను చూడగానే? తనతో ట్రావెల్ చేశారు, గగన్లో ఉన్న ఇది క్వాలిటీ అని అనిపించింది మీకు
అది వెరీ పాజిటివ్ అంటే సేమ్ వెరీ డెడికేషన్. అంటే ఇన్ని సినిమాలు చేసినాక కూడా అంత ఉండాల్సిన అవసరం లేదు. లైక్ అందరు టాప్ హీరోస్తో అందరితో వర్క్ చేసిండు కదా. సో నేను డెబ్యూ, నాతోని ఎంత ఉండాలో అంతే ఉండొచ్చు. సో అది మెయింటైన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా చేయకుండా. అండ్ ఎవ్రీ సీన్, ఏ సీన్ అయినా చిన్నది కానీ, అంటే ఒకవేళ నేను యాక్ట్ చేస్తున్నాను, బేసిక్ ఎట్లుంటుంది అంటే మన ఆపోజిట్ పర్సన్ రియాక్షన్ బాగుంటేనే మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో ఆ విషయంలో పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు నేను నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే ఆబ్వియస్లీ ద అదర్ పర్సన్ షుడ్ యాక్ట్ గుడ్. అంటే ఆయన షార్ట్ లేకపోయినా ఆయన రియాక్షన్ బాగా ఇస్తేనే నాది ఉంటుంది. సో ఆ విషయంలో హీ హెల్ప్ మీ అలాట్. చాలా. గగన్, మీరు చేసిన సీన్స్ ప్రతిదీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. డైలాగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా ఫోర్స్ఫుల్గా ఉన్నాయి. సో మీరు అంత అటెన్షన్ని ప్రేక్షకులకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏమనిపించింది? మీరు అంత ఫోర్ట్ పెడుతూ చేశారు కదా. సో ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? నేను న్యాయం చేయగలుగుతానా అన్నటువంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అంటే యు ఆర్ మెయిన్ విలన్, తన హీరో విలన్ అంతే, మీకు ఇంకొక ఇది లేదు కదా. సో యాక్చువల్లీ నేను ఇనిషియల్గా అయితే కొంచెం టెన్షన్ ఉండింది మేడం. తర్వాత నేను కూడా కొంచెం సటిల్గా చేద్దాం ట్రై చేస్తుండేవాడిని. అంటే ఇక్కడ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందని డైరెక్టర్స్ అన్ని కొంచెం లౌడ్గా చేయించారు. హీ వాంట్ ఇట్ లౌడ్, నాకు లౌడ్గా కావాలని నేను కొంచెం అనుకుంటూ ఉండేవాడిని. నాకు థియేటర్లో ఎలా ఉంటుందో, మరీ టూ లౌడ్ అయిన ప్రాబ్లం అవుద్దేమో అని. సో మ్యాక్సిమం గ్రేట్ గోస్ డైరెక్టర్ గారే. ఆయన వచ్చి చేసి చూపిస్తారు, పళ్ళు కొరుక్కుంటూ ఇట్లా అంటే అనమాట. ఐ లైక్ సార్ ఇంకొంచెం తగ్గిద్దాం అని. నో నో నాకు ఎలా కావాలని. సో మ్యాక్సిమం గ్రేట్ ఆయనకి ఇవ్వాలి. బట్ ఇనీషియల్గా ఏంటంటే ఇట్స్ వెరీ లెంతీ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఉండి చేసేది కాబట్టి నేను కొంచెం ఇనిషియల్ టెన్షన్ ఉంటుంది ఆబ్వియస్గా. బికాజ్ ఇంత లెంత్ క్యారెక్టర్ చేయడం నేను ఇదే ఫస్ట్ ఫిల్మ్. అంటే హీరోగా చేసింది కాకుండా విలన్గా చేసింది ఇదే ఫస్ట్. సో అంటే నేను ఆన్ స్క్రీన్ చూసుకున్నాను కదా, మీకు ఆ డౌట్ ఉంది డైరెక్టర్తో కొంచెం ఎక్కువైపోతుందేమో అని. బట్ డైరెక్టర్గా చేంజ్ ఇప్పుడు చూసిన తర్వాత మూవీని కరెక్ట్ చెప్పారు డైరెక్టర్ అనిపించింది. అంటే మా పేరెంట్స్ కూడా చూసారు. మా ఊర్లో రిలీజ్ అయింది పామర్. ఇట్స్ 2 టైర్ చిన్న స్మాల్ టౌన్. అక్కడ కూడా వచ్చింది మా సినిమా. మా ఫ్యామిలీ అంతా ఇంకా ఊరంటే తెలిసింది. సో హ్యాపీ, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా. అంటే మా బేసిక్గా మా మదర్ అండ్ ఫాదర్ ఇచ్చిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు నేను అనుకున్నా అంటే బికాజ్ వాళ్ళకి కొంచెం అబ్జర్వ్ నా దగ్గర చెప్పాల్సిన అవసరం ఉండదు. ఊరికే అనొచ్చు, ఏంట్రా అది సరిగ్గా నేర్చుకో అని ఏదైనా అనొచ్చు. సో బికాస్ బీయింగ్ పేరెంట్స్ దే హ్యావ్ దట్ లిబర్టీ కదా. సో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగా చెప్పింది మా మమ్మీ. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది సినిమా, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని చెప్పి. సో అక్కడ నాకు చాలా వరకు అమ్మా ఓకే మన అంటే ఎందుకంటే డౌట్ ఎప్పుడు ఉంటూనే ఉంది నాకు. సో ఎక్కువ చోట్ల ఐఎమ్ లౌడ్ ఇన్ ద ఫిల్మ్. సో ఎలా రిసీవ్ చేసుకుంటారో జనాలు అనేది ఉండింది. మీ డబ్బింగ్ సో మీకు డబ్బింగ్ అప్పుడు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. అవును, నిజంగానే నేను చేసినప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాజ్ ఎ సీన్ కంప్లీట్గా చూసినప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మనం త్రూఅవుట్ ద సీన్ అది మెయింటైన్ చేస్తాం లేదనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది. బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు అయితే చాలాసార్లు వాయిస్ పోయింది. చాలా రోజులు చెప్పాను డబ్బింగ్ కూడా. ఒక రోజు వస్తుండే డబ్బింగ్ కి, అంటే నేను వెయిట్ చేస్తుండే, ఓకే గగన్ అయిపోయినాక వెళ్ళిపోవచ్చు, ఒక 2-3 hours పడుతుంది అని. మనం 10 minutes కి వచ్చేస్తుండే. ఏమైందంటే వాయిస్ పోయింది. మీరు అయిపోయింది అనుకున్నారా? బయటకు వస్తే 10 minutes వచ్చేస్తుండే, అయిపోయింది. ఒక డైలాగ్ చెప్పినా వాయిస్ పోయింది. చాలా ఎక్కువ రోజులు చెప్పింది డబ్బింగ్. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డబ్బింగ్? మీరే చెప్పుకున్నారు నా వాయిస్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, మళ్ళీ డబ్బింగ్ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ చెప్పడం అది కూడా కొత్తగా అనిపించింది. అయితే ఓకే యాక్టింగ్ లో నాకు నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్కువ కాలే, కానీ డబ్బింగ్ లో అయినాయి. ఓకే, డైరెక్టర్ గారు అక్కడ కూడా అంతే, అది కూడా చేసి చూపిస్తాడు ఇట్లా అరు అని. చాలా అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా పరంగా ఐ ఎంజాయ్ ఎవ్రీ స్టేజ్, ప్రతి స్టేజ్ ఎంజాయ్ చేస్తాను. డబ్బింగ్ కానీ ఇట్లానే ఫనీ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తా కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా నేను ఇది ఇంత ఎంజాయ్ చేయలేనేమో ఏ ప్రొఫెషన్లో కూడా. సో హ్యాపీగా చేసుకుంటున్నాను. Garima, have you learned acting or dancing? Is there any preparations before the movie? A very good dancer she is. చాలా వాళ్ళు అలాగే డిస్టర్బ్ చేస్తారు. You carry it. Dancer, he's saying you're compliment. I'll see you guys later. I'll see you guys. So actually for acting, yeah, it was my passion. I started
taking classes, theatre classes in Jaipur, Okay. Rajasthan, while I was in my internship. So yeah, I have performed on stage 4 shows in lead character. So I have been under 2 years of theatrical training. So I learned it from there. I just wanted to enhance as much as I can before I start any kind of project. First I did that, then I have done Hindi projects also, independent film in Hindi that was released on Disney Hotstar. So I got some experience in acting. Okay, good. So yeah, but for this movie, the challenge was language. Yes. It's Carrying quite the- little bit difficult. Yeah. So carrying that emotion with that language, it was difficult. So I have decided I will learn Telugu at any cost, so that I can cross that barrier also. But it's the passion or love for acting that makes it very easier. You want to learn things and you want to grow in that, and you just enjoy it. Just as he said, na, we enjoy, we have a lot of fun because we love this profession. So we enjoy every bit of it. So that's how it become very easy. What is your parents' response? Did they understand this movie? they came, they came and they were there on premiere and trailer launch. So they're happy seeing me on screen and all of that. But still, I think they are a little bit not that much convinced with being a doctor, being an actor. What are you doing? They have that some kind of confusion in their mind. What will be better for her? And because they were not able to understand the language. I think if they would have understood the language, they would have loved the movie, but they would have loved it more. Okay. They liked the scenes, they liked his acting, they congratulated them and they were like, "You're very good actors," and scenes are very good. So they enjoyed in that way, but still I think I need to convince them a little more with some And good what is your first choice, doctor or actor? See, now it's acting because I have learned already. MBBS is finished. I have that knowledge, so I can use it. But to pursue, I want to pursue in acting because it gives me happiness and I can carry that knowledge and I can help people. So I think now it's balanced. I will help them whenever I meet people, whenever there's an opportunity. But I want to continue in this field because it gives me happiness. ఓకే నైస్. మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. పరమవేద గారు మిమ్మల్ని ఒక మంచి ప్లాట్ఫామ్కి తీసుకొచ్చారు మీ కెరియర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. మీ డైరెక్టర్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మీకు అంటే అందరికీ తెలియదు అనుకుంటే 2 daysలో 2 movies రిలీజ్ అయినాయి నావి. 2 daysలో 2 movies. నాది అండ్ సేమ్ డైరెక్టర్. అవునా? ఓకే. రికార్డ్. ఒకటే యాక్టర్ ఒకటే డైరెక్టర్ 2 daysలో 2 movies. నేను కన్ఫ్యూజ్, మీకు కన్ఫ్యూజ్ చేయడం బాగా వచ్చు, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. సందేహం అనేది నెక్స్ట్ నిన్న రిలీజ్ అయింది మేడం. నిన్న release మొన్న రిలీజ్ అయింది. సందేహం అనేది సేమ్ హీరో అండ్ సేమ్ డైరెక్టర్. అదేంటి మరి మీరు దీంట్లో ఇంత బాగా నోటీస్ అయినప్పుడు సందేహం ఎందుకు గుర్తుపట్టలేదా? లైక్ ఎక్కడ తేడా కొట్టింది? ఏంటి ఇప్పుడు రెండు, ఒక డైరెక్టర్వి ఒక హీరోవి ఒక రోజు డిఫరెన్స్లో అవును వచ్చాయి అన్నది టాక్ ఆఫ్ ద టౌన్ ఎందుకు కాలేదు? అయింది మరి అంత కాలేదనుకుంటా. అంటే మేమే అంత ఈ టాపిక్ని అంత బయటకు తీసుకురాలేదు. కానీ యా అలా ఎలా చేశారండి? ఇది డెబ్యూ అంటారు, సందేహం అంటారు, అట్లా ఎట్లా చేశారు మీరు ఇద్దరు అసలు? డెబ్యూ ఫిలిం 1 day ముందు రిలీజ్ అయింది. అది సీతాకళ్యాణ వైభోగమే. సెకండ్ ఫిలిం ఒక రోజు గ్యాప్ వచ్చింది. అబ్బబ్బా, ఏమన్నా చెప్తారా? Someone is everywhere now. Someone is everywhere. ఒకే డైరెక్టర్. సందేహం కూడా ఇప్పుడు పరమవేద గారేనా? అవును. మేము అలా బయట వెళ్తుంటే మెట్రోపిలస్ లో ఒకటి సందేహం, ఒకటేమో సీతాకళ్యాణ వైభోగం, ఒకటి సందేహం, ఒకటి సీతాకళ్యాణ వైభోగం అలా ఉన్నాయి బయట. చేయలేదు తెలుసా మీరు చెప్పే వరకు? అవును నిజంగా, లేకపోతే రాంగానే అడిగేదాన్ని అలా ఎలా చేశారండి అని. అందులో డబుల్ యాక్షన్. సో మొత్తం 3 పాత్రలు పోషించారు. 3 characters we saw. ఎలా షెడ్యూల్ ఏంటి, ఎట్లా అసలు మీ ఇద్దరికి ఎలా సాధ్యమైంది? సేమ్ డైరెక్టర్ కాబట్టి ఎలా మేనేజ్ చేశారు? అంటే దగ్గర ఒకే టైంలో షూటింగ్ స్టార్ట్ అయింది లేకపోతే టైం గ్యాప్ ఎక్కువ ఉంది? సీతాకళ్యాణం పోస్ట్ ప్రొడక్షన్ టైంలో సందేహం స్టార్ట్ చేసేసారు. అది షూట్ చేసి అంత గ్యాప్ లో కంప్లీట్ చేస్తారా? యా, అంటే అది ఒక థ్రిల్లర్ జానర్.
సో మాకు మరి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ పట్టలేదు, కొంచెం క్విక్. హెబ్బా పటేల్ హీరోయిన్. అవును, ఆవిడ కనిపించారు. ఆవిడ నోటీస్ చేస్తాం, మిమ్మల్ని నోటీస్ చేయలేదే. పక్కన ఇద్దరం ఉన్నాం, నేనే 2 క్యారెక్టర్లు చేసిన నోటీస్ చేయలేదు మీరు. అదే కదా, హెబ్బా పటేల్ మీదకి వెళ్ళిపోయింది. హెబ్బా పటేల్ మరి మూవీ వచ్చింది అనుకున్నంత తప్పితే మిమ్మల్ని నోటీస్ నిజంగా రియల్లీ నేనే అంత డౌట్. ఓకే, 2 characters. కాదు డైరెక్టర్ గారు మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా అనిపించింది? ఏంటి రీజన్, మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే సుమన్లో ఏదో ఉంది. నేను అడిగితే మళ్ళీ లేనిపోయిన డౌట్స్ వస్తాయని నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకు వచ్చింది మనకు అనుకున్నారా? ఎందుకు వచ్చింది తీసుకున్నారు కదా అంటే. లేదు, హెబ్బా పటేల్ కూడా చెప్పారు మేడం ఒక ఇంటర్వ్యూలో, షీ టోల్డ్ ఇట్ అంటే బెస్ట్ కో స్టార్ అని. బికాస్ అంటే డెబ్యూటెంట్స్ కి అంత త్వరగా అంత చేయలేరు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు చేయడానికి. నేను చాలా మంది చేశారు కాబట్టి. సో షీ టోల్డ్ వెరీ హై అబౌట్ సుమన్. కానీ వర్కింగ్ ప్రెషర్ కానీ ఇప్పుడు ఇందులో రోల్ వేరు అంటున్నారు, హీరోగా ఒక డిఫరెంట్. థ్రిల్లర్ వచ్చేసరికి ఎలా ఉంది మరి సందేహంలో మీ పర్ఫార్మెన్స్ ఏంటి? క్యారెక్టర్ వేరియేషన్ ఎక్కువ ఉందా? పైగా డబుల్ రోల్ అంటున్నారు. చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్స్, చాలా ఎక్కువ స్కోప్ ఉండేది. ఆల్మోస్ట్ సినిమా మొత్తము నేనే ఉంటా, అంటే ఒకటి ఉంటుంది. పుట్టగానే నడవడం నేర్చేసుకుంటాం అంటే ఇదే. సీతా కళ్యాణ వైభోగం కంప్లీట్ కమర్షియల్, అంటే ఫైట్స్, సాంగ్స్, ఇదంతా కంప్లీట్ కమర్షియల్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ కదా. అది ఓన్లీ కంప్లీట్ యాక్టింగ్ స్కోప్ వితౌట్ ఎనీ ఫైట్స్ ఉండయి, కానీ ఓన్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సీతాకళ్యాణ వైభోగంలో మ్యాక్సిమం ఇది ఫైట్స్, ఈ కమర్షియల్, ఒక పెద్ద మూవీ బోయపాటి గారి మూవీ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది. సో రివ్యూ కూడా రాశారండి, సుమన్ తేజ్ ఎంట్రీతోనే మొత్తం అటు ఫైట్స్ కమర్షియల్ గా, ఇటు సాంగ్, ఇటు ఒక సస్పెన్స్, అంటే అన్ని రకాలుగా ఒక్కసారిగా చూపించేశారు. వెరీ రేర్ గా జరుగుతుంది అది, ఎవరికో కానీ జరగదు. తర్వాత అన్నారు తిట్టినట్టు అనిపించింది, మొత్తం ఒకటే ప్రేమ అంతే, మొత్తం ఒకటేసారి చూపించేస్తే తర్వాత ఏం చూపిస్తాం. ఈ డిఫరెన్స్ ఎలా అనిపించింది అంటే 2 characters ని ప్లే చేశారు అందులో. ఏంటి దానికైతే టఫ్ హార్డ్ వర్క్ అయితే చేయాల్సిందే కదా. ఆ వేరియేషన్ 2 పాత్రలు వేరే వేరే ఉంటాయి, అది ఒకే పర్సన్ నుంచి ఎట్ ఏ టైం చేయాల్సి ఉంటుంది. దానికి ఎలా ఉంది, మీ హోంవర్క్ ఎలా చేశారు? అది లిటిల్ స్పాన్లో మీకు ఈ చేంజ్. అవును, అయితే సీతాకళ్యాణ వైభోగం చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది యాజ్ అన్ యాక్టర్ కూడా. అంటే మా మధ్యలో బాండింగ్ కూడా పెరిగింది, నాకు డైరెక్టర్ కూడా చాలా పెరిగింది. సో ఎంత ఫ్రీగా ఉంటుండే అంటే, ఒకవేళ షార్ట్ బాగాలేకపోతే ఏమాత్రం ఇబ్బంది లేకుండా డైరెక్ట్ చెప్పేస్తుండే, తిడుతుండే. ప్రాబ్లం ఏముంది, మనకు అల్టిమేట్గా అవుట్పుట్ మంచి రావాలి. సో ఆ బాండింగ్ బాగా హెల్ప్ఫుల్ అయింది. ఎనీథింగ్ అవైతే ఇంకా 2 different వేరియేషన్స్, 2 different లుక్స్, అసలు గుర్తు కూడా పట్టరేమో ఇది ఒక్క మనిషి అని. సో కంప్లీట్ డిఫరెంట్ యాక్టింగ్ అంత. అంటే మెయిన్ ఏంటంటే డైరెక్టర్ యాక్టర్ బాండింగ్ బాగుంటే ఆయన చేపించుకోగలుగుతాడు. సో నన్ను మంచి పిండి చేపించుకున్నాడు అంట. కానీ ఇంత వెంటనే ఎట్లా రిలీజ్ చేయగలిగారు? ఒక సినిమా తర్వాత వెంటనే ఒక డే గ్యాప్లో ఎందుకు కొంచెం ఒక గ్యాప్ ఇవ్వకుండా వెంటనే రిలీజ్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఉందా? అంటే అనుకోలేదు యాక్చువల్లీ. కంప్లీట్ 2 different ప్రొడక్షన్ హౌసెస్ కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ బిజినెస్ వాళ్ళది ఉంటుంది కదా ప్లాన్. ఆ రీజన్స్ తో ఇప్పుడు కల్కి ఉంది, సో ఇంకా లేట్ చేయడం బిజినెస్ పరంగా ఆ ఆస్పెక్ట్ లో. ఓకే, ఇప్పుడు దేనికి రెస్పాన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సందేహమా లేకపోతే సీతా కళ్యాణ వైభోగమా? ఈ రెండిట్లను మీకు బాగా మనసుకు నచ్చింది ఏంటి? సీతా కళ్యాణ వైభోగంలో నాకంటే ఎక్కువ గగన్ని గరిమా అని అందరు పోగొడతారు కాబట్టి నన్ను సందేహం. తెలివిగా ఆన్సర్ వాళ్ళ మీదకి తోస్తున్నారు. కాదు కాదు, అంటే దీంట్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది నా పైన. చాలా బాగా వచ్చేసారు అదే కదా, అందుకే అమ్మో టూ ఇంటెలిజెంట్. మా ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ వస్తుంది ఇప్పుడు బయటకు రావాలి మీకు, మీరు ఇరికిస్తున్నారు. సో సందేహం మీకు హార్ట్ టచింగ్ రెండిటి నుంచి ప్రొడ్యూసర్ గారు వినండి. లేదు అదే అట్లా మేము వేసుకుంటాం. కాదు కాదు, 2 సినిమాల నుంచి చాలా మంచి రెస్పాన్స్. అసలు సీతాకళ్యాణ వైభోగం అయితే సూపర్ ఫైట్స్ అంతా, డెబ్యూ అయినా ఇంత మంచి పర్ఫామ్ చేసిరు అని చెప్పి అసలు అది అల్టిమేట్ రెస్పాన్స్ కదా. ఒక డెబ్యూటెంట్గా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సీతాకళ్యాణ వైభోగం. సందేహంలో కంప్లీట్ 2 different లుక్స్, అది 1 man షో అంటున్నారు, ఇంకా హ్యాపీనే. సో రెండిట్లో ఐ ఎంజాయ్డ్, ఫుల్ హ్యాపీ. హ్యాపీనెస్ స్క్వేర్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ వెరీ రేర్ గా జరుగుతుంది ఇది, ఎప్పుడు జరగలేదు ఇట్లా. లేదు అసలు వినలేదు. అది ఒక రోజు గ్యాప్ లో సేమ్ డైరెక్టర్ కూడా, జస్ట్ ప్రొడక్షన్ హౌస్. అంటే పెద్ద కృష్ణ గారు, బాలకృష్ణ గారు కొన్ని రిలీజ్ అయినాయి మేడం, మన నాని గారు కూడా బట్ డెబ్యూ కాదు అది.
అదే అవన్నీ మధ్యలో డెబ్యూకి ఇలా చేయడం అనేది అండ్ సేమ్ డైరెక్టర్ కాదు, ఫస్ట్ టైం. సేమ్ డైరెక్టర్ ఎవరికి అంత వెంటనే సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో ఒకటేసారి రిలీజ్ అనేది ఫస్ట్ టైం హిస్టరీ. డెబ్యూలో అవడం అనేది క్రియేట్ చేశారు మీరు, ఇంకా క్రియేట్ చేసి అంతే. సూపర్. దీన్ని ఎవరు ఎవరు చేయకపోవచ్చు, చేయలేరు, కరెక్ట్, అది ఇంపాసిబుల్. డెబ్యూలో చేయలేరు, ఎవరు చేయలేరు. డెబ్యూ జరగదు అది. సేమ్ డైరెక్టర్ Only person on ఇంత records. తక్కువ స్పాన్ లో వెంటనే వన్ డే గ్యాప్ రిలీజ్ కి. థర్స్డే ఒకటి, ఫ్రైడే ఒకటి అయిందా? ఫ్రైడే సాటర్డే. ఫ్రైడే సాటర్డే అయింది. ఓకే, సూపర్. మీరు ఇంత పొగుడుతుంటే ప్రమోట్ చేసుకోవాలనిపిస్తుంది. మీకు రికార్డ్ ఉంది ఇప్పుడు. అన్బ్రేకబుల్. We can do anything. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం పొగిడింది ఏదో. ఏదో పొగిడింది. ఈజ్ రామ్, హీ కెన్ డూ ఎనీథింగ్ అంటుంది. మీ స్టామినా. యా గగన్, గరిమా గురించి ఏం చెప్తారు? అదే, షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఆస్పెక్ట్స్. హర్ లుక్ కానీ, తర్వాత డైలాగ్స్ నేర్చుకునే విధానం కానీ, అండ్ బీయింగ్ అవుట్ సైడర్, నార్త్ ఇండియా నుంచి వచ్చి, షీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు మేక్ ఇట్ పాసిబుల్. తన పాపం ఇక్కడ ఎలా అడ్జస్ట్ అయింది ఇంతమంది మధ్య? పాపం మందులని మీరిద్దరు మరీ దారుణంగా అమ్మాయిని టీజ్ చేసినట్టున్నారు కదా. లేదు, అలా అయింది. ఫన్, అమ్మాయికి తెలుసు, సరదాగా ఎప్పుడన్నా దే యూస్ టు హ్యావ్ ఫన్. బికాస్ ఫన్ లేకపోతే మేడం ఆ స్ట్రెస్ లో ఇట్ కంఫర్ట్ లెవెల్ కూడా ఉండదు కదా. వర్క్అవుట్. సరదాగా ఉన్నప్పుడే దే నీడ్ టు డూ లవ్ సీన్స్ ఉంటాయి, ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ జెల్లప్ అవుతూనే విత్ ద అవుట్పుట్ ఆల్సో విల్ కమ్ అవుట్ నైస్లీ. సో వీ హ్యావ్, నిన్న కూడా వీ వెంట్ అవుట్ ఫర్ కాలేజెస్, వీ రోమ్ టుగెదర్ అవుట్ సైడ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. మీరు వేరే విధంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. వేరే విధంగా చూడండి, టీజ్ చేస్తున్నామని అలా టీజ్ చేస్తున్నామని అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, అంత ఫన్ క్రియేట్ చేసుకునేటువంటి కంఫర్ట్ జోన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాంటి కంఫర్ట్ జోన్ లో ఉంటేనే ఈజీగా చేయగలుగుతారు. సో అది మీ ముగ్గురు దగ్గర ఉంది. ఇది ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది. అలాంటి కంఫర్ట్ జోన్ ఇచ్చిన మా సీనియర్ యాక్టర్ కి సీనియర్ యాక్టర్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటి ఆయన మాటల్లో ఏదో దొర్లుతుంది. లేదు లేదు, హార్ట్ఫుల్ గానే వచ్చింది, వ్యంగ్యం కాదా? ఏం కాదు. అంటే ఒక ఆర్టిస్టులుగా కాకుండా మీరిద్దరి పర్సనల్గా మీ ఇద్దరికి బాండింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ పరిచయం అయిన తర్వాత మీ ఇద్దరికి ఎలా ఉంది రేపు? సెట్లోనే పరిచయం, తర్వాత నుంచి ఈ ట్రావెల్ ఎలా ఉంది మీ ఇద్దరికి? అంతే, ఆల్మోస్ట్ బ్రదర్స్. ఓకే, ఫుల్ ఎంజాయ్. ఆ సెట్స్లో అది ఉంది కాబట్టే అవుట్పుట్ అట్లా వచ్చింది అనుకుంటాను నేనైతే. ఒకవేళ సీరియస్గా ఆయన ఎక్కడనో నేను ఎక్కడనో ఉంటే ఆబ్వియస్లీ మ్యాక్సిమం సీన్స్ మా ఇద్దరి మధ్యలో, ఈమె కంటే ఎక్కువ మేమిద్దరమే ఉంటాము. స్క్రీన్ ఆక్యుపై చేస్తారు బాబు, మా అమ్మాయిని డామినేట్ చేస్తారు ఇద్దరు. లేదు, అమ్మాయికి ఎమోషనల్ సీన్స్ అప్పుడు వస్తుంది, ఎంటర్ అయితే ఎమోషనల్ అయిపోయి వెళ్ళిపోతుంది. గరిమ ఎమోషనల్ బాగా చేసిందా లేకపోతే బబ్లీగా ఉండేటటువంటి ఆ పార్ట్ బాగా చేసింది? ఏది బాగా చేసింది గరిమ? ఏది బాగా ఎలివేట్ చేయగలిగింది? ఎమోషనల్ బాగా చేస్తుంది. దానివల్ల నాకు కూడా చాలా ప్రాబ్లం అయింది. ఎమోషనల్ సీన్స్ అప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంటుంది, వితౌట్ లిజనింగ్ ఏడుస్తుంది. ఓకే, ఏ కన్ను నుంచి కావాలి మీకు, లెఫ్ట్ ఐ నుంచా రైట్ ఐ నుంచా అని అడుగుతుంది. అసలు మిమ్మల్ని వీళ్ళు ఎలా భరించారో కానీ. చెప్పండి. నాకేమో చాలా చెప్పారు, నాకు చాలా కష్టం. ఇంత ఫన్ గోయింగ్ పర్సన్ ఎమోషనల్ అవ్వడం కొంచెం కష్టమే. ఈమె ఎక్కువైపోతుండే. నన్ను డైరెక్టర్ వచ్చి కట్ చెప్పి వచ్చి, సుమన్ ఒక్క డ్రాప్ ప్లీజ్, ఒక్కటే. ఫస్ట్ నుంచి రావాలంటే గ్లిజరిన్ వేసుకుంటాం. ఒక పెద్ద లెంత్ డైలాగ్ ఉంటుంది, ఆ మధ్యలోకి రాగానే ఒక డ్రాప్ అంటారు. మధ్యలో ఎట్లా వస్తుంది సార్? వస్తే ఫస్ట్ వస్తుంది, లేకపోతే లాస్ట్ లో వస్తుంది. మధ్యలో ఎట్లా వస్తుంది? ఫస్ట్ నుంచి నార్మల్గా ఉండే అంటే ఏదో అమ్మాయి చూడు ఏడుస్తుందా, ఏడు పెద్ద టాస్కే. అంటే మీరు ఆ సీన్స్ చేయడంలో అలాంటి సాడ్ సీన్స్ కానీ వాటిలో ఎలాగా చేయగలిగారు? మీరు ఇంత ఫన్గా ఉన్నారు కదా. అవును, అంటే పర్సనల్లీ కొంచెం టఫ్ అనిపించిందా? టఫే, టఫ్. కానీ యాజ్ అన్ యాక్టర్ మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి. ఎంత జరిగినా ఎందుకో ఇంత ఈజీగా రాదు, కొంచెం కష్టమే. ప్రీ క్లైమాక్స్ లో ఉన్న చాలా లెంతీ డైలాగ్ ఉంటుంది, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంటుంది. అప్పుడు కూడా ఎమోషన్స్ ని ఎలివేట్ చేయడంలో హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందా మీకు? ఎందుకంటే అన్ని మిక్స్డ్ కదా, హీరోగా హీరోయిన్ కోసం మళ్ళీ తాపత్రయపడడం, ఇదంతా కూడా అన్ని ఎమోషన్స్ మీకు మీలో ఎలివేట్ అవ్వాలి. సో కొన్ని సెంటిమెంటల్ సీన్స్ విషయంలో కానీ, లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో కానీ ఎట్లా అనిపించింది మీకు? లాస్ట్లో ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, అది మెయిన్. సినిమాని మొత్తం నిలబెట్టింది ఆ ఒక్క సీన్.
కంప్లీట్ ఎమోషనల్ డ్రామా, ఒక లెంత్ 5 to 10 minutes ఉంటుంది ఒక కంటిన్యూగా. అదంతా త్రూ అవుట్ మెయింటైన్ చేయాలి. అది బాగా టఫ్, కాకపోతే వర్కౌట్ అయింది. ఆబ్వియస్లీ అక్కడ పర్ఫార్మెన్స్ నాగిరెడ్డి గారు ఉంటారు, ప్రభావతి గారు ఉంటారు, అమ్మాయి ముగ్గురు చాలా, అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ నాకంటే బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి నాది కూడా ఎలివేట్ అయింది. నాది పెద్ద డైలాగ్ ఉంటుంది, అప్పుడే మీకు చెప్పాను కదా ఒక లెంత్ తర్వాత ఒక డ్రాప్ పడాలని. పడలేదు కానీ వర్కౌట్ అయింది. నాగిరెడ్డి గారు ఏమైనా అడ్వైస్ ఇచ్చారా మీకు మీరు చేస్తున్నప్పుడు కానీ, ఇలా అంటూ సీనియర్స్ కాబట్టి వాళ్ళ నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఆయనతో డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా అనిపించింది? సెట్స్లో ఏంటి మీ వర్క్ ఎలా ఉండేది? ఆయనతో అమ్మో రేపు డైలాగ్ ఉంటుంది అన్నప్పుడు ప్రిపరేషన్స్ కానీ ఎట్లా ఉంటుంది? నాగిరెడ్డి గారు, శివాజీ రాజా గారు ఇద్దరి వల్ల నాకు సెట్స్లో, అంటే మీరు అడిగినట్టు పర్ఫార్మెన్స్ వైసే కాకుండా చాలా మేము వాళ్ళు షార్ట్ అయిపోయిన క్యారవాన్కి వెళ్ళిపోరు ఇద్దరు, మంచి చైర్ వేసుకొని అక్కడ కూర్చొని కూర్చో మధ్యలో కూర్చోబెట్టుకుంటుండే నన్ను. కూర్చోబెట్టుకుని హార్స్ అండ్ హార్స్ మాట్లాడుతుండే కదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ నుంచి వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటా, ఇట్లా ఉండాలి, ఇట్లుంటే బాగుంటుంది. నేను కూడా అడుగుతుండే సార్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి కెరీర్ అని. వాళ్ళతో వర్క్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ నాకంటే, ఒక 3-4 ఫిలిమ్స్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో ఒకటి ఫిలింలో వచ్చేసాం. వాళ్ళొక పెద్ద బుక్ లాంటి వాళ్ళు, బుక్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ కదా అది. అప్కమింగ్ ఆర్టిస్ట్కి చాలా అడ్వాంటేజ్ అలాంటి వాళ్ళతో చేయడం. అంటే కొంత ఫియర్ ఉంటుంది, బట్ అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పర్ఫామ్ చేసేటప్పుడు శివాజీ రాజా గారు ఎమోషనల్ సీన్ చేస్తుంటే అమ్మో ఆయన మామూలుగా చేయరు అసలు. ఎమోషనల్ నేను మీకు చెప్పాను కదా నాకు చాలా టఫ్ అని, ఆయన ఫేస్ చూస్తే నేను ఎమోషనల్ అయిపోతుండే ఆటోమేటిక్గా. సో అది ఎంత అడ్వాంటేజ్. అవునవును కదా, నీకు వెంటనే రియాక్షన్ ఈజీగా వస్తుంది మీకు. ఓకే, సో బాగా అడ్వాంటేజ్. అంటే వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్స్ పడిన సందర్భాలు, అమ్మో సీనియర్స్ ఉన్నారు టేక్స్ తీసుకుంటున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? క్లైమాక్స్ అయితే చాలా పెద్ద డైలాగ్ ఉండే, 3-4 పేజ్ డైలాగ్ ఉండే. సింగిల్ టేక్ లో వైడ్ పెట్టేసి చెప్పే అన్నారు. అయిపోయింది మన పని. ఓకే, నాగిరెడ్డి గారు అక్కడ కూర్చొని ఇట్లా చూస్తున్నారు సీరియస్ గా, ఆయన ఫేస్ చూస్తున్నా సగం ఎగిరిపోతున్నాయి నాకు. అది ఆల్రెడీ షూట్ ఎప్పుడు చేసినామంటే రాత్రి 2కి 3కి ఏమో అవుతుంది, మొత్తం డే నైట్ కొట్టి నైట్ చేస్తున్నాం షూట్. అప్పటికి అప్పటికే డన్, ఫుల్ అలసిపోయాము. అప్పుడు స్టార్ట్ అయింది సీన్. నాగిరెడ్డి గారికి నిద్ర వస్తున్నట్టుంది, సీరియస్ గా చూస్తుండే ఇట్లా ఇంకెప్పుడు చెప్తాడు అని. నాకు అదో టెన్షన్, ఇంకొక టేక్ అయితే ఆయన వచ్చి కొడతారేమో అని. ఆ టెన్షన్కి కొన్ని ఎక్కువ టేక్స్ అయినాయి. ఫైనల్లీ అయిపోయింది, వర్కౌట్ కూడా అయింది థియేటర్లో. ఆ సీన్కి మీకు మంచి అదే మెయిన్ సీన్. అంటే దాన్ని మీరు అంత కష్టపడి చేసిన తర్వాత మీరు స్క్రీన్ మీద ఆ సీన్ చూసుకున్నప్పుడు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత మంచి వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈమె కూడా అన్నది చాలా బాగా చేశారు, లొకేషన్లో ఇంత బాగా వచ్చినట్టు అనిపించలేదు కానీ బాగుంది. మొత్తానికి అర్థమైపోయింది అమ్మాయికి తను చేసిన సినిమా ఎలా ఉంది ఏంటి అనేది అండర్స్టాండ్ అయింది. Naginedi sir and Prabhavati ma'am, what is your experience with them? Oh, they are amazing actors. I mean, they're like before take they are roaming, talking very casual. Very casually, and that scene starts and they're like superb, so much emotional, and they just deliver it in one go. But that helps a lot. The first initially I felt like, little scared. Arey, they are such a great performers. What if I am not able to? Once it happened with Prabhavati ma'am, I just forgot my dialogue because I got lost in her acting. Okay. I was like looking like this, like an audience. I have to speak. But then it helped a lot because while they were performing, and if we are also into the mood and all, then it helps us a lot because they perform so nicely. We are able to give the reaction. It comes very naturally to us. Okay. So amazing actors. Yeah. ఇంకా మనం సాంగ్స్ గురించి మాట్లాడదాం. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? Lage Saare. That's my favorite. Okay. That's very. The music is very soothing and very sweet, melodious. Yeah. And I have so many friends from north side. I mean, I'm from Jaipur, Rajasthan. So all are texting me. This is such a melodious song. Lage Saare, we loved it. I've sung by Arman Malik. But it's really, it's very melodious. It feels very good to listen. Yeah. Sunil, మీకు ఫేవరెట్ సాంగ్ ఏది అనిపించింది మూవీలో? యాల యాల సాంగ్. ప్రతి సాంగ్ చాలా బాగుంది. యాల యాల ఇస్
అంటే కంప్లీట్ ఊర్లో చేశారు ఊర్లో ఆ అట్మాస్ఫియర్ కానీ అది కానీ ఆ నేటివిటీని చూడడం కానీ ఆడియన్స్ కూడా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అవును, అంటే మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ లూప్లో వింటూనే ఉన్నారు ఆ సాంగ్ని. అండ్ కనెక్ట్ అయిపోతుంది, ఎవరికైనా కనెక్ట్ అయిపోతుంది. అది ఒకరికి కాదు, టేస్ట్ని బట్టి కాదు, అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా మంచి సాంగ్. మంగ్లీ గారు పాడు అండ్ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగా అనిపించింది తన వాయిస్, దానికి బాగా సెట్ అయింది. నా ఫేవరెట్, ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ అదే ఉంటుంది. గగన్ మీకు బాగా నచ్చిందండి? మాలాంటి మా విలన్స్ కి తెలుసు కదా మీకు బీచ్ సాంగ్ నచ్చిందా? ఐటమ్ సాంగ్ నచ్చుంటుంది. నచ్చిందా? లేకపోతే ఐటమ్స్ ఏది నచ్చింది? సాంగ్ అంటే నేను బేసిక్గా ఫేవరెట్ యాలయాలకే, బట్ అంటే ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఐ గో విత్ పర్లేదు, నిజం చెప్పు. అంటే నేను ఫస్ట్ యాలయాల, నిన్న కూడా నిన్న నైట్ మేము కూర్చున్నప్పుడు సరదాగా వీ హర్డ్ యాలయాల 3 times. ఏం కూర్చున్నప్పుడు? అదే కాఫీ షాప్లో కాఫీ షాప్ కాదు, మీరు ఎక్కడ కూర్చున్నారో మళ్ళీ క్లారిటీ కూడా చెప్పాలా? కూర్చున్నప్పుడు అంటే డౌట్ వస్తుందని. అదే తెలుసు కదా నీకు. అదే మా అర్థం కలిసి లైమ్ షోడా తాగాను. అవును, కరెక్ట్. ఓకే, కాఫీ షాప్ లో లైమ్ సోడా తాగారు, బాగుంది. చెప్తే అతికినట్టు ఉండాలి. చెప్పండి. సో ఇంకో ఇలియానా ది సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్, దానికి సూపర్ రెస్పాన్స్ థియేటర్లో. ఓకే, సో బాగా ఎంజాయ్ చేశారు ఓవరాల్ టీం. మరి మీ ప్రొడ్యూసర్ గారు ఇంత సక్సెస్ని చూసిన తర్వాత ఏంటి, ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు? హ్యాపీనా? హీఈస్ హ్యాపీ. అంటే ఎవరే ఆబ్వియస్లీ ప్రోడక్ట్ మంచిగా వచ్చి అందరు పొగుడుతుంటే ఎంత హ్యాపీ ఉంటుంది. ఈజ్ వెరీ హ్యాపీ. అంటే చాలా ఎంతూజియాస్టిక్, ఇంకా ప్రమోషన్స్ చేయాలి, ఇంకా చేయాలి, అలా అక్కడికి వెళ్తాం, ఆ ఛానల్ ఈ ఛానల్ అన్ని ఆయనకి ఎనర్జీ పెరిగిపోయింది బాగా. ఓకే, ఒకవేళ ఏమన్నా కొంచెం లీడ్ వదిలేసి ఉంటే పార్ట్ 2 అది సతీష్ గారు లింక్ చేయడం ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా. ఇది ఒక చిన్న పాయింట్ నుంచి మళ్ళీ ఇది సక్సెస్ అయిందంటే పార్ట్ 2 అనేది బాగా నడుస్తుంది, అదే ట్రెండ్లో ఉంది. ఓకే, ఓవరాల్గా ఒక మంచి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి మీరు అనుకున్న సక్సెస్ని సాధించారు. ఒక డెబ్యూ ఆర్టిస్ట్లా కాకుండా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరైతే రికార్డ్, మీ గురించి మాటలు లేవు. ఎట్ ఏ టైం 2 మూవీస్ చేయడం అనేది నిజంగా స్పెషల్ థింగ్. అది ఎప్పటికీ ఉండిపోతుంది. అది ఒక హీరోగా, హీరోయిన్గా మీరు ఎంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో మీ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలి, హీరో హీరోయిన్స్గా మంచి స్థాయికి వెళ్ళగాలి. గగన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్ కాబట్టి నేను ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఇంకా తన క్యారెక్టర్కి చాలా బాగా న్యాయం చేశారనేటటువంటి ఒక రెస్పాన్స్ వస్తుంది. మీ ముగ్గురి క్యారెక్టర్ల గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో డైరెక్టర్ గారికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించారు. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరిద్దరు ఒకటి మర్చిపోయారు. ఎవరిద్దరు? మీరిద్దరు. మేమిద్దరం. గగన్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పార్టీ. పార్టీ. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీకు ఇది ఒక ట్రీటే చెప్పాలంటే. సేమ్ వీక్ లో రిలీజ్ అవ్వడం, ఇప్పుడు థియేటర్లో సినిమా ఉంటుంది, హ్యాపీ థింగ్. సో ఇదే జోష్తో మీ కెరియర్స్లో ఇంకా మంచి సక్సెస్ సాధించాలని మా 99 టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సీతా కళ్యాణ వైభోగమే టీం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడారు. మనకి ఇక్కడ మంచి ఫన్ కూడా క్రియేట్ చేస్తారు. మూవీ థియేటర్లో సందడి చేస్తుంది, మంచి పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. మీరు కూడా థియేటర్కి వెళ్ళి మూవీని వాచ్ చేయండి. కీప్ వాచింగ్ 99 టీవీ.